ఈ ఎన్యూమినేటర్గా ఎవరిని పెట్టారు అధ్యక్ష అంటే అందరు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టినారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది రైటా కాదా తర్వాత మీరు నిర్ధారించుకోండి. సమగ్ర శిక్ష వాళ్ళు కొంతమంది, చాలామంది, తర్వాత వచ్చేసి ఏంటంటే అంగడివాడి వాళ్ళకి కొంతమంది, గవర్నమెంట్ టీచర్లకు వర్కింగ్ అవర్స్లో పనిచేయాలి, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో పోయి సర్వే చేయమంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడినరో నాకు బాగా తెలుసు అధ్యక్ష. ఎన్నో మంది నాకు యాజ్ టీచర్ ఎమ్మెల్యేస్కి ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు. అది వాళ్ళకు ఓడి ఇవ్వడం కానీ లేకపోతే కొన్ని రోజులు వచ్చేసి వాళ్ళకు సెలవు ఇచ్చినా బాగుంటుండే. అది అఫిషియల్లో అనఫిషియల్గా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది వీళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుని రిపోర్ట్ తీపించుకున్నారు దాంట్లో. ఇటువంటి సర్వేకు వ్యాలిడిటీ ఉంటుందా అనేటటువంటి నాకు ప్రశ్న అధ్యక్ష. అది చిన్న చెప్పండి రెడ్డి గారు కొంత జనరల్గా నేను గతంలో కూడా చూస్తూ ఉండేవాడిని. వారు ఎప్పుడైనా సభకు వచ్చేటప్పుడు కొంత ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తారు. బట్ ఈసారి ఎందుకో కొంత సమాచారం సభకి రాంగ్గా ఇచ్చారు కాబట్టి ఐ థాట్ ఐ కరెక్ట్ ఇట్. ఎన్యూమినేటర్స్ సంబంధించి అధ్యక్ష, మేమేమో ఒట్టిగా ఆషామాషిగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేదు. మొత్తం సర్వే చేయడానికి 1,03,889 మందిని ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి వాళ్ళు తీసుకోవాలన్నప్పుడు ముందుగా ఇటువంటి సర్వేకి స్కూల్ టీచర్స్ని తీసుకుంటారు. సరే, సుప్రీంకోర్టు సంబంధించి స్కూల్ టీచర్స్ని దీనికి వాడొద్దనని ఒక డైరెక్షన్ ఉంటే కూడా ప్రత్యేకంగా ఆ స్కూల్ టీచర్స్ యూనియన్స్ అందరినీ నేను పిలిపించి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్, దశాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి సైంటిఫిక్ స్టడీ, మీ అందరి సహకారం ఉంటే మేము ముందుకు పోగలం అని అంటే ఆ సంఘాలన్నీ ఒప్పుకున్న తర్వాత ప్రైమరీ టీచర్స్ స్కూల్స్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసి చేపించాం. సరే, సంఖ్య 1,03,889 మంది ఉన్నారు కాబట్టి అన్ని లక్షల మంది టీచర్లు దొరకరు కాబట్టి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా యాడ్ చేసుకున్నాం. చేసే క్రమంలో వారు అన్నారు వాళ్ళని చాలా బాధపడ్డారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదని. అధ్యక్ష, నేను మీ ద్వారా సభ దృష్టికి తీసుకున్నాను. ఎవరికి ప్రతి వాళ్ళని గౌరవ వేతనంగా అదనంగా వాళ్ళు పనిచేసినందుకు ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 10,000 రూపాయలు లెక్క ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే సూపర్వైజర్కి 12,000 లెక్క ఇచ్చాము. మండల్ నోడల్ ఆఫీసర్ని కూడా దాన్ని కోఆర్డినేట్ చేయడానికి 15,000 రూపాయలు లెక్క ఇచ్చాము. అట్లాగే మిగతా వాళ్ళందరికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. దీని మొత్తానికి కలిపి 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా సైంటిఫిక్గా చేసింది అధ్యక్ష. ఎవరిని మేము ఒట్టిగా వాళ్ళ లేబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది చేసేటువంటి పరిస్థితులు చేయలేదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రభుత్వ నిధులు కూడా ప్రజల డబ్బులే కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ చేశాం. సో దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతూ